ఏం గణపతి, చివరకు సాధించావు ఏమన్నాడు? ఆతృతగా అడిగాడు మాస్టారు. ముఖం కాస్త జేవురించి బయటకొస్తున్న గణపతిని చూసి. అతని కాలు కూడా చాలా ఈడుస్తున్నాడు. మాస్టారి ముఖంలోకి చూసి, ఇప్పుడు అక్కడ కూడా అర్ధరాత్రి 2:30 ఎంతో అయిందట. వాడికి చికాకు రాదటండి. ఎవరికో ఇచ్చి పంపించాడట కాగితాలు. ప్లేనెక్కించి కేబుల్ పంపించమన్నాడు. ఎలాగో వచ్చిన పనైంది, పోదామా అంటూ ఆగాడు, వెంకన్న కోసం దిక్కులు చూస్తూ. వెంకన్న పోస్టాఫీసు మెట్ల పక్కన ఇంకా కునుకు తీస్తూనే ఉన్నాడు. వీడు రాత్రల్లా 2 ఆటలు చూసుంటాడు గణపతి. మనం కంటికి కునుకు లేకుండా గోడ గడియారానికి కళ్ళప్పగించి గడిపేశాం. ఒరే వెంకన్న లేరా అంటూ కేక వేశారు. వాడు ఉలిక్కిపడి లేచి నిలబడ్డాడు, తెల్లారిపోయిందే అనుకుంటూ. గుడ్లవల్లేరు బస్సు పట్టుకుని ఎక్కాక కూడా గణపతి ఎక్కువ మాట్లాడనేలేదు. అతనికి ఎవరి ముఖం చూడకుండా కాసేపు గడపాలన్న కోరిక బలంగా ఉంది. ఊళ్ళో బస్సు దిగి, మాస్టారు, అక్కయ్యకి చెప్పండి విషయం. నేనొకసారి అలా తోటకెళ్ళి ఇంటికొస్తానన్నానని చెప్పండి. ఎలాగా తిరిగి రావాల్సిందే అంటూ మాట్లాడనివ్వకుండా వెంకన్న వెంటపడి నడుస్తుంటే తోటకి దగ్గర దారిన అడ్డం పడి నడవడం ప్రారంభించాడు గణపతి. గణపతి మనసు కష్టపడేలా రవి మాట్లాడుంటాడని ఇట్టే గ్రహించారు మాస్టారు. రవికుమార్ని చిన్నప్పటినుంచి తెలిసిన ఆయనకు అతని తత్వం బాగా తెలుసు. ఒంటరి సంతతి కావడంతో తను పట్టిన కుందేటికి మూడే కాళ్ళని మొండితనమే కాదు, ఎవరూ తనకు సాటిరారన్న అహం కూడా ఎక్కువగానే ఉండేది. పెద్ద చదువులు చదివి విదేశంలో ఉద్యోగం చేస్తున్నా రవి మారనేలేదేమో అనిపించింది ఆయనకి. లేక అక్కడి వారు తనకు తగిన వాళ్ళు, స్వంత వాళ్ళంతా రిఫ్రాఫ్గా కనిపిస్తున్నారా అనుకుంటూ శాస్త్రిగారి ఇల్లు చేరారు. గణపతి ఆయన వస్తారని ఎప్పటినుంచో గుమ్మానికి కళ్ళప్పగించిన సుందరమ్మ గారికి మాస్టర్ ఒక్కరే కనపడడం ఆశ్చర్యం అనిపించింది. ఆయన ఇంకా పూర్తిగా లోపలికి రాకుండానే, ఏమైంది మాస్టారు, వాడేడి అంటూ ఆత్రంగా అడిగారు కుర్చీ చూపిస్తూనే. ఇద్దరం కలిసే వచ్చామమ్మా, గణపతి అలా తోటకేసి వెళ్ళొస్తానన్నాడు అంటూ పై కండువాతో ముఖం ఒత్తుకుని కుర్చీలో జారబడ్డారు. కాస్త కాఫీ తాగుతారా? ఇప్పించమ్మా, ఎంత ఎండగా ఉందో చూసావా అప్పుడే అన్నారు. లోపలికి వెళ్ళి ఓ 5 నిమిషాల్లో గ్లాసులో కాఫీతో వచ్చారు. నూకాలేది? గ్లాస్ అందుకుని, రాత్రి మీకు సాయం పడుకోలేదా అడిగారు. వారి భయానికి కాస్త నవ్వు కూడా వచ్చింది సుందరమ్మకి. చెప్పదలుచుకుంది అంత ఆలస్యం చేస్తే అంత మంచిదని ఉద్దేశం. ఈ చిల్లర ప్రశ్నలు బయట పెడతాయి. ఏమైంది? రవి దొరికాడా ఫోన్ మీద? కాస్త దూరంలో గోడకి చేరబడి కూర్చుంటూ అడిగారు. దొరికాడమ్మా. వాళ్ళ పగలు దొరుకుతాడనుకుని మనం రాత్రి తంటాలు పడితే వాళ్ళ అపరాత్రికి మన పొద్దుటికి చివరికి దొరికాడు. కాగితాలు త్వరగా వస్తాయని ఎవరికో ఇచ్చి పంపాడట. మీరింక ప్రయాణపు ఏర్పాట్లు త్వరపడచ్చు అన్నారు ఆగి కాఫీ తాగుతూ. అవి రావడానికో వారం పడుతుందా? అబ్బే, ఓ పగలు రాత్రి కంటే ప్రయాణం ఎక్కువసేపు పట్టదమ్మా, త్వరగా వస్తాయి. నేను ఇంటికెళ్ళి తిరిగి ఆఫీసుకు పోవాలి, మరి సెలవా అంటూ లేచారు. మీకందరికీ అంత శ్రమ మాస్టారు, కాస్త విచారంగా అన్నారు. శ్రమేముంది, మీరు అమెరికా వెళ్ళి అన్నీ చూసి మాకు చెప్పొద్దా? అంచేత దీనిలో మా స్వార్థం కూడా ఉందండోయ్, మరిచిపోవద్దు నవ్వి సెలవు తీసుకున్నారాయన. సుందరమ్మ గారికి ఇంకేం పనిలేదు, వెంకన్నొచ్చాడేమో చూసి రమ్మని నూకాల్ని పంపింది. కానీ ఆ విషయం మాస్టార్కి చెప్పడానికి ముఖమాట పడ్డారు. తోటకొచ్చారమ్మా, గణపతి బాబు వెంకన్న వస్తారంట అంటూ వచ్చిన నూకాలను చూసి, మాస్టర్ ఇలా వచ్చి చెప్పారులేవే అంటూ లేచి వంట ప్రయత్నం చేద్దామనుకుంటూ వంటింట్లోకి వెళ్లారు. నూకాలు పెరట్లో పశువులు కొట్టం బాగు చేయడానికి కొంగు నడుంకి బిగిస్తూ నడిచిందటు. ఓ గంట గడిచినా గణపతి జాడ లేకపోయేసరికి సుందరమ్మ గారికి కాస్త అనుమానం కలిగింది. ఏదో మనసు కష్టపడితేనే నేను గమనిస్తానని ఇలా చేస్తాడు, ఏమై ఉంటుందని ఆలోచనలో పడ్డారు. 12 దాటి ఎండ నడినెత్తిన పేలుస్తోంది. నీటి మీద ఎండ కళ్ళు మిరుమిట్లు గొలుపుతోంది. కెరటాలు చిక్కులు పడ్డ జరీ తీగలా కొట్టుకుంటున్నాయా అన్నట్టున్నాయి. ఎరా, ఏమైపోయావు? గణపతి కనబడగానే అడిగారు. చెప్పి పంపాను కదక్క, పని పూర్తి చేసుకొచ్చాను. ఇక ఈ రోజు నుంచి నీ ప్రయాణానికి అన్నీ సిద్ధం చేస్తాను. వాడు కాగితాలు పంపించేశాడట అన్నాడు చల్లనీళ్లతో ముఖం కాళ్ళు చేతులు కడుక్కుని భోజనాన్ని కూర్చుంటూ. వడ్డిస్తూ దగ్గర కూర్చున్నారు సుందరమ్మ గారు. వాడెలా ఉన్నాడు? రాణి తేలిగ్గా తిరుగుతోందా? అవన్నీ మాట్లాడే టైము లేకపోయిందక్క. చాలా రాత్రిపూటేమో వాడికి అలసటగా ఉన్నట్టుంది. అప్పుడే వచ్చాడటింటికి సులభంగా చెప్పాడు. అమెరికాలో ఇష్టం వచ్చినట్టు తిరుగుతారని విన్నారు సుందరమ్మ గారు. అక్కడ తాగడం పెద్ద తప్పు కాదని విన్నారు. కొడుకుని అడిగినప్పుడు నవ్వేసి, అందరూ చేసే పనులు తప్పేంటమ్మా, మనం వాళ్ళకి తలకిందులుగా ప్రవర్తిస్తేనే అనాగరికులం అనేస్తారు అని తోసిపుచ్చేశాడు. తాగి తిరిగి తిరిగి అర్ధరాత్రి కొంపకి చేరాడా? రాణి కూడా వెంటే ఉండుంటుందా? ఏంటో పిచ్చి ఆలోచనలు. ఏమైందే, మజ్జిగపోయి కల ఉండిపోయావు?
నవ్వుతూ అక్కగారిని లోకంలోకి దింపాడు గణపతి. ఎందుకంత ఆలస్యంగా వచ్చుంటాడ్రా? మరి పసివాడు ఏమై ఉంటాడు? అప్పటిదాకా ఒంటరిగా పడుకునుంటాడా? కాస్త భయంగానే అడిగారు. నీకు మరీ పిచ్చి. తెలిసిన వాళ్ళ దగ్గర ఉంచి వెళతారులే అక్కయ్య. అసలలా పిల్లల్ని చూసుకుంటూ డబ్బులు సంపాదించేవాళ్ళు ఎందరో ఉంటారట. భోజనం గబగబా ముగించాడు గణపతి. నేను కాసేపు నిద్రపోతానే అక్కయ్య. రాత్రంతా మెలకువగుండడంతో ఒళ్ళు తూలిపోతోంది అంటూ వాల్చున్న మంచం మీదకు వెళ్లి వాలాడు గణపతి. వంటిల్లు సర్ది ఆ పూటొచ్చిన పేపరు కళ్ళజోడు దగ్గర పెట్టుకుని ఆవిడ నడుం వాల్చారు. పేపరు అలాగే ఉంది. ఆమెకి తెలియకుండానే నిద్రలోకి జారిపోయారు సుందరమ్మ గారు. ఇది జరిగిన నెలైనా రవి పంపానన్న కాగితాలు రాలేదు. కానీ ఓ 15 రోజుల తర్వాత ఓ ఉత్తరం రాశాడు రవి. అనుకోకుండా ఆ ఇండియా వస్తానన్న పెద్ద మనిషి ప్రయాణం 2-3 వారాలు వెనక్కి వెళ్లి పేపర్లు ఆయన దగ్గర తీసుకుంటే బాగుండదని ఊరుకున్నానని రాశాడు. అనుకోకుండా రాణి ప్రసవించడం జరిగింది. బాబు పుట్టాడు. కొన్ని వారాలు బాబుని ఆసుపత్రిలోనే ఉంచేశారు. రాణి బాగుంది. బాబు కూడా ఇప్పుడు వచ్చాడు ఇంటికి. కాస్త పీలగా ఉన్నాడు. అమ్మ కాగితాలు వచ్చేస్తాయి. అంతా కులాసా అని తెలుస్తాను. గణపతి మావయ్యని మాస్టర్ని అడిగానని చెప్పు అంటూ తల్లిపేర ఉత్తరం రాశాడు. చదివి గణపతికిచ్చింది. చూసావరా, బాగా నెలలొచ్చాక కానీ చెప్పలేదనేగా దీని అర్థం కాస్త నిష్ఠూరంగానే అన్నారు. గణపతి ఉత్తరం చదివి, ఏముందే, ఇప్పుడింక మరీ హాయి నీకు. ఇద్దరం మనవల్ని 2 కళ్ళతో చూసుకుంటూ మమ్మల్ని మర్చిపోవచ్చు. అప్పుడింకా నేను రాస్తుండాలి. ఎప్పుడొస్తావక్కయ్యా ఎప్పుడొస్తావక్కయ్యా అంటూ తెలుసుకో అంటూ నవ్వాడు. కాగితాలొచ్చాక ఎన్నాళ్ళు పడుతుంది వెళ్ళడానికి? చూసావా అత్రం, తక్షణం వెళ్ళి వాలాలనుంది కదూ. ఓ 10 రోజులు పట్టొచ్చునేమో చెప్పలేం. ముందే కాగితాలు రాని టికెట్ పంపింది లేంది రాయలేదు. అది చూసుకోవాలి అన్నాడు. అమ్మలక్కలంతా ఒకళ్ళు చెప్పింది ఇంకొకళ్ళు చెప్పకుండా చెప్తున్నారు. మా ఊళ్ళకొకళ్ళకి కూరగాయలు పట్టుకెళితే కుప్పతోటలో పారేశారట. ఉసూరుమందట ప్రాణం అని ఒకావిడంటే, అదేం లేదు పిన్నిగారు. బాగా టిన్నుల్లో పెట్టి సీలు చేయించేస్తే ఏ బాధ లేదు. మాకు తెలిసిన ఆవిడ అలాగే పట్టుకెళ్ళింది. ఏ గొడవ లేకుండా దిగిందక్కడ అని ఇంకొక ఆవిడ. అందరూ అన్ని రకాలుగానూ భయపెట్టేస్తున్నారు సుందరమ్మ గారిని. ఇదేం దేశం వెళుతున్నాను బాబు అన్న బెంగ బండరాయిలా పడింది ఆమె మనసులో. చివరకు శుభముహూర్తాన ఆ కాగితాలు గట్ర రిజిస్టర్ పోస్టులో వచ్చాయి. తీరా చేసి ఆ పొట్టుకొచ్చిన పెద్ద మనిషి రాజమండ్రి నుంచి పోస్ట్ చేశాడు. టికెట్ లేదక్క, మనం కొనుక్కోవాలి. అన్నీ సిద్ధం చేసి నీకు వీసా కోసం మద్రాసు వెళ్ళక తప్పదు. మళ్ళీ అదొకట, ఈ సామానంతా పట్టుకుని బాధగా అడిగారు తమ్ముణ్ణి. కావలిస్తే ముందొకసారి మద్రాసు వెళ్ళి పని ముగించుకుని రావచ్చులేవే అక్కయ్య. మళ్ళీ ఓ 4 రోజులుండి బెజవాడ నుంచో బొంబాయికి తిన్నగా వెళ్ళొచ్చు. నేను మాస్టారు వచ్చి నిన్ను ప్లేనెక్కించి తిరిగొస్తాం ధైర్యంగా చెప్పాడు. ఎన్నో పైకి చెప్పుకోలేని అనుమానాలు సుందరమ్మ మనసును తొలిచేస్తున్నాయి. కాని తమ్ముడు కూడా చెప్పుకోలేని పిరికి భయాలని ఆమెకి తెలుసు. మద్రాసులో ఏమడుగుతారో నాకు చెప్పడం చేతకాకపోతే గలగలా నవ్వేశాడు గణపతి. వేలు లక్షలు వేళ్ల మీద లెక్కబెట్టి అప్పచెప్పగలవు. పంటొస్తే పనివాళ్లకి ఇట్టే అన్ని పెంచడాలు పెట్టుపోతలు చేయగలవు. బంగారాలు వెండి బట్టలు అన్నీ బేరం చేయగలవు. ఆడవాళ్ల అమ్మలక్కల తగువుల్లో తలదూర్చి సమాధానపరచగలవు. నీకేం అడుగుతారోనని భయంగా ఉందంటే నన్ను నమ్మంటావా? వాళ్ళు ఇంగ్లీష్లో కదా అడిగేది. అక్కడ ఏ భాష అయినా చెప్పేవాళ్ళు సహాయానికి ఉంటారు గాని ఇదో బెంగ పెట్టుకోకు. శాస్త్రులు గారికి ఫోన్ చేస్తా. విజయవాడలో ఎవరో ట్రావెల్ ఏజెంట్ తెలుసు ఆయనకి. నీ టికెట్ చేస్తాను. అది చేతికి రాగానే మద్రాసు వెళదాం అని చెప్పాడు. ప్రయాణం సామాను చూస్తుండగానే పెరిగిపోతోంది. ఎన్నాళ్ళుంటామో తెలియని ప్రయాణానికి ఎన్ని తీసుకువెళ్లాలో అర్థం కాలేదు ఆవిడికి. సర్దినవే సర్దుతున్నారు. ఈ పెట్టెలో పెట్టడం తీయడంతోనే ఆవిడికి అలసట వచ్చేస్తుంది. పిట్ట తగు పిల్లి తీర్చిందన్నట్టు కోడలు ఉత్తరం ఆమె బాధ తగ్గించింది. మీరేం ఊరగాయలు అవి తేవద్దు. అనవసరంగా దుప్పట్లు తలగళ్ళు లాంటివి మోసుకురాకండి. మీకు అత్యవసరం అనుకున్న తెచ్చుకోండి చాలు. బాబులు బాగున్నారు అంటూ క్లుప్తంగా రాసింది. ఆ ఉత్తరం ధోరణి గణపతికేం నచ్చలేదు. దానిలో కాగడా వేసి వెతికినా ఆప్యాయత ఎదురుచూపు కనపడలేదు అతనికి. అమాయకురాలక్కయ్య. సుఖంరా గణపతి, ఏం వద్దంటోంది. నా బట్టలు అవి చాలు. వాళ్ళకి కొన్నది పట్టుకెళ్తాను అని నిట్టూర్చారు. ముఖాన్ని చూసి మనసు చదవగలిగిన అత్తయ్య అని రాణికి తెలియదింకా అనుకున్నాడు గణపతి. హఠాత్తుగా జ్ఞాపకొచ్చినట్టయి, ఎరా గణపతి, బాబులంటోంది. పిల్లలకింకా పేర్లు పెట్టలేదంటావా అడిగాడు. అక్కడ మనలా కాదక్కయ్యా, పుట్టగానే పేరు చెప్పేయాలి. మనలా పురిటి స్నానాల కోసం పుణ్యవచనం కోసం ఇవన్నీ ఆపరు. అక్కడ బారసాలవి చేసుకోరక్కయ్యా అన్నాడు. ఇప్పుడిప్పుడే వింటున్నాడు. అక్కడ చాదస్తాలు పెరిగిపోయి గుళ్ళు గోపురాలు కట్టేసి మనశ్శాంతి కొనుక్కోవాలని చాలామంది తాపత్రయపడిపోతున్నారని. అంతేకాదు, అక్కడికి చేరిపోయిన ముసలాళ్ళకి ఇదో దారిని కూడా అనుకుంటున్నారేమో.
శాస్త్రి గారు బెజవాడ నుంచి ఫోన్ చేస్తూ అమ్మగారి వీసాకి సమస్య ఉండదు. గణపతి మీరు టికెట్ పట్టుకుని ప్రయాణమై అక్కడి నుంచే బొంబాయి చేరొచ్చునని పోస్ట్ మాస్టర్కి చెప్పారు. ఆయన గారు గణపతిని కలిసి ఇది నయమే కదా గణపతి, వెనక్కి ముందుకి తిప్పడం కాస్త తగ్గుతుంది అని సూచించారు. ఓ రోజో 2 రోజులో హోటల్లో బస చేద్దాం, పని పూర్తి చేసుకుని బొంబాయి దాకా పోయి రావచ్చు, ఏమంటారు? అలాగే చేద్దాం. టికెట్ ఎప్పటికి దొరుకుతుందట? 2 రోజులకు ఉంచాడట. ఏది కావలిస్తే దాన్ని కన్ఫర్మ్ చేసేస్తాడు. అప్పుడే నీకు నాకు మద్రాసు బొంబాయికి టికెట్లు కొన్నా అని అడిగాడు. సరేనన్నా. అక్కయ్య గారితో అక్కడి దాకానన్నా కలిసి వెళదాం. మొదటిసారి ప్లేన్ ఎక్కడం కదూ. మనకి మటుకు నవ్వాడు గణపతి. మనకి కొత్త అనుకో, కానీ మగాళ్ళం. మనం కాస్త ధైర్యంగా ఉన్నట్టు, అంతా తెలిసినట్టు ఉందాం. ఆవిడికి ధైర్యంగా ఉంటుంది. మాస్టారు నవ్వేశారు. అలాగే కానివ్వండి. టికెట్ తేదీ వాడికి కేబుల్ కాస్త ముందే పంపేసే ఏర్పాటు చేయాలి. తీరా ఏదో పనిపడి దొరకకుండా పోతే అంత పెద్ద విమానాశ్రయంలో ఒంటరిగా ఏడుస్తూ నిలబడిపోతుంది అక్కయ్య అన్నాడు భయంగా. దేశం గొడ్డుపోయిందటయ్యా గణపతి. మీ అక్కయ్య నవ్వు, మాట తీరు, హుందాతనం చూస్తే ఏ ఒక్కరూ ఆమెని ఒంటరిగా వదలరు. ఖచ్చితంగా చెప్పారు మాస్టారు. అలాగే అని ధైర్యంగా ఉంటాను మాస్టారు. నాకు అక్కయ్య వెళ్ళాలని ఉంది, వెళ్ళొద్దని ఉంది. ఇది స్వార్థమే అనుకోండి, కానీ ఏం చేయను, మా అనుబంధం అలాంటిది. నేను అక్కని బావని నాన్న అమ్మ అనుకునేవాణ్ణి చిన్నప్పుడు. వస్తున్న దుఃఖం ఆపేసుకుంటూ అన్నాడు గణపతి. మీ అక్కయ్య మటుకు నిన్ను కన్న కొడుకే అనుకుంటోంది కదయ్యా. మనవల్ని చూడాలన్న బలమైన కోరికే అటు లేకపోతే ఈ ప్రయాణం ఈమె గారిలా తెమలిచ్చేవారా? చూస్తుండు, ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా వస్తారామె. ఈ గొడ్లు, ఈ పొలాలు, ఈ మనుషులు మన కోసం ఎదురు చూస్తారని ఆమెకి తెలుసు. పద పద, తేదీ తెలియగానే వచ్చి చెప్తా అంటూ చక్కా పోయారు మాస్టారు. కూర్చున్న చోటు నుంచి కదల్లేదు గణపతి. అతని మనసు ఎక్కడో విహరిస్తోంది. అక్కాబావులు పోటీపడి తనపై వలకబోసిన అభిమానం చుట్టూ తిరుగుతోంది. అది చూసి అప్పుడప్పుడు రవి చూపెట్టిన విపరీతపు అసూయ, కోపం చుట్టూ కూడా తిరుగుతోంది. ఆ కోపంలో ఓసారి కుంటి కుంటి అంటూ ఆట పట్టించాడని, ఎప్పుడూ లేంది బావవాణ్ణి కొట్టడం, తనే వాణ్ణి లాక్కొని వద్దు, నిజం చెప్తే వాడిని కొడతావేం బావా అనడం చుట్టూ సుళ్ళు తిరుగుతోంది. వెలుగులు బంగారు పూత పూసుకుని వచ్చేస్తున్న సాయంత్రం గాని, నీటి మీద గాలిలో చల్లదనంలో చిరుగాలి బయలుదేరడం గాని గణపతి గమనించనే లేదు. అనుకున్న రోజు రాని వచ్చింది. గుడివాళ్ళలో రైలెక్కి బెజవాడలో దిగి అక్కడి నుండి శాస్త్రి గారి నుండి టికెట్ అందుకుని మద్రాసు మేలెక్కారు ముగ్గురు. మేలు ఉదయాన్నే వెళుతుంది కనుక బాగా ముందు మీరు అమెరికన్ సెంటర్కి వెళ్ళిపోండి. కాస్త ఆలస్యమైన పెద్ద క్యూలుంటాయి, ఇబ్బంది పడతారు. అంతేకాదుండాయి, వీసా వాళ్ళనే తప్ప మిగిలిన వారిని ఈ మధ్య కూడా లోపలికి వెళ్ళనివ్వడం లేదని విన్నా, కనుక్కోండి. పాపం గణపతి గారు అలా రోడ్డు పక్క పేవ్మెంట్ మీద ఎంతసేపు పడిగప్పులు పడుంటారు హెచ్చరించారు. పర్వాలేదండి, నా కాలు నా కర్ర చూడగానే జాలేసి ఓ చోటు చూపెడతారు కూర్చోడానికి నవ్వారు శాస్త్రి గారు. వాళ్ళకవేం లెక్క కాదు. పోయినసారి కాస్త కాలు విరిగిన కుర్రాన్ని కూడా ఎవరినీ వదలలేదని విన్నా. అమ్మా, మీరు ధైర్యంగా వెళ్ళండి, ఏం అడగరు. రవికుమార్ అంత కరెక్ట్గా అన్నీ పంపాడు సరదాగా చెప్పారు. ట్రైను వేగంతో పోటీపడి గణపతి ఆలోచనలు సాగిపోతున్నాయి. చాలా ముఖ్యమైన కాగితాలు అని చెప్పి ఓ కవరు అతికించేసి అక్కగారి పెట్లో పెట్టాడు. అయితే ఇక్కడే ఉన్నీరా అంటున్న ఆమెని వారించి, ఇవి కాపీలు అక్కయ్య, అసలువి లాయర్ గారి దగ్గరే భద్రంగా ఉన్నాయి. ఇవి నీ కొడుకు చూడడం కోసం. వాడికి తెలియాలి కదా. ఎందుకురా? ఈ డబ్బుకేం విలువ లేదన్నాడు గణపతి. ఇన్ని వేలు పోసి కొన్నాం కదరా టికెట్, విలువ లేదంటావా? ఆశ్చర్యంగా అడిగాడు సుందరమ్మ గారు. వాళ్ళ డబ్బులో తక్కువ అంతే అన్నాడు నిర్లిప్తంగా. మరి నాకక్కడ డబ్బు కావలిస్తే అనుమానంగా అడిగారు సుందరమ్మ గారు. నీకు $500 కొనిస్తాలే, అవి అయిపోయాక కొడుకుని అడుగుదుగాని నవ్వేశారు. మరేం మాట్లాడలేదు. రైలు ఊపుకి కుదుపుకి మనసులు ఎంత భారంగా ఉన్నా శరీరానికి నిద్రకి వరక తప్పలేదు. తెల్లవారుతుండగా సెంట్రల్లో దిగారు. ఓ ట్యాక్సీ చేసుకుని హోటల్కి వెళ్లారు. కాస్త స్నానాలు చేసి ఇంకా పూర్తిగా ఎండ పైకి రాకుండానే అమెరికన్ కార్యాలయపు వీసా గేటుకేసి సాగారు. అప్పటికే ఓ 25 మంది ఉన్నారు. స్టేషన్ నుంచి తిన్నగా ఇటే వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు. శాస్త్రి గారు అన్నట్టే వీసా కోసం వెళ్లే వాళ్ళు ఒక్కొక్కలే వెళ్లాలన్నారు గేటు దగ్గర. మేము లోపల దాకా వెళ్ళాం, అలా పచ్చికలో కూర్చుంటాం, ఆమెకి దారి చూపి అని గణపతిని చూపి మాస్టర్ అడిగారు. ఏ కళ్ళున్నాడో, అలా కాకుండా ఇటు నుండి వెళ్ళి కూర్చోండి అని చూపెట్టాడు. దానికే యువతల నిలబడిన వాళ్లలో కొందరు మండిపడ్డం ప్రారంభించారు. కానీ గేటు దగ్గరున్న కుర్రాఫీసరు గేటు మూసి చక్కా పోయాడు. ఓ 25-30 మందిని పంపి ఆగుతారు కాబోలు అనుకుంటూ పచ్చని గడ్డిలో కూలబడి కర్ర పక్కనే పెట్టుకున్నాడు. గణపతి గుండె క్షణక్షణం భారం అవుతోంది.
సుందరమ్మ గారి చేతిలో కాగితం చూసి ఓ నెంబరిచ్చి చేయి జాపి, అలా వెళ్ళండి, లోపలికి వెళ్ళాక పిలుస్తారు నెంబరు అని ఇంగ్లీష్లో చెప్పాడు. పక్కనే ఉన్న అమ్మాయి అరవంలో చెప్పి చూసి పొండలా అంటూ లోపలికి వెళుతున్న వాళ్ళని చూపెట్టింది. సుందరమ్మ గారు తమ్ముడు కూర్చోవడం చూసి ధైర్యంగా లోపలికి నడిచారు. బయట ప్రపంచం ఆమె అనుకున్నంత భయపెట్టలేదు. కాస్త జంకుతూ అక్కడ కూర్చున్న చాలా మందిని చూసి ధైర్యం తెచ్చుకుని ఓ కుర్చీలో కూర్చున్నారు. నెంబరు పిలుస్తున్నారు. ఒక్కొక్కళ్ళే లేచి వెళ్ళి కొందరు త్వరగాను, కొందరు 10-15 నిమిషాల తర్వాత వస్తున్నారు. ఉన్నట్టుండి పక్కనున్న యువతి మీ నెంబరెంత? స్వచ్ఛమైన తెలుగులో అడిగింది. తన చెవులను తానే నమ్మలేనట్టు ఆమె ముఖంలోకి చూస్తూ 103లో ఉందమ్మా, అంతమంది కనపడరేం అడిగారు. వచ్చి ఉండరంక, లేక వెళ్ళిపోయి ఉండొచ్చు. మొదటిసారి వెళుతున్నారా? ఎంతో ఆప్యాయంగా అడిగింది. 30-35 మధ్య ఉంటుంది ఆమె వయసు. అవునమ్మా, ఆ అబ్బాయి కోళ్ళ ఉన్నారు. తనకు తెలియకుండానే తన గొంతుకు నూతులోంచి వస్తున్నట్టు అనిపించింది సుందరమ్మ గారికి. నేను అక్కడే ఉంటానండి, డాక్టర్ని. మాది హైదరాబాదే. వీసాకెట్టు ఇక్కడికి రాక తప్పదు. ఇలాగే వెళ్ళిపోదామని. మీరెక్కడా? సరదాగా అడిగింది. మాది గుడివాడ దగ్గర గుడ్లవల్లేరని పల్లెటూరు. అబ్బా, ప్రశాంతమైన పల్లె వదిలి జనారణ్యంలోకి ప్రవేశిస్తున్నారన్నమాట. యుఎస్లో ఎక్కడుంటాడు మీ అబ్బాయి అడిగింది. న్యూయార్కు. నేను అక్కడే దిగుతా ఉత్సాహంగా అంది. కలిసి ప్రయాణం చేయడానికి కుదురుతుందా ఆశగా అడిగారు సుందరమ్మ గారు. ఎందుకు కుదరదు? బొంబాయి దాకా ఎవరైనా వస్తున్నారా? మా తమ్ముడు మా ఊరి పోస్ట్ మాస్టారు వస్తారు. అక్కడి నుంచి ఒంటరి ప్రయాణమే ఎలాగాని బెంగపడిపోయాను. దేవుడే నిన్ను కనిపించేలా చేశాడు అంటుండగానే నెంబరు పిలుపు వినిపించింది. మీ నెంబరే, వెళ్ళండి అటు ఆ సందులోంచి అంటూ చూపెట్టింది. ఆమె ముఖంలోకి చూస్తూ నేను వచ్చేదాకా ఉంటావా అడిగారు. మీకేం భయం లేదు, నా పని అయిపోయినా మీరు వచ్చేదాకా ఇక్కడే ఉంటానండి నవ్వుతూ అంది. నాకిది అవసరం లేదు, ఎవరో తెలిసిన వాళ్ళ కాగితాలు పట్టుకొచ్చా, అవి తీసుకెళ్లిపోవాలంతే, వెళ్ళండి అంది. ధైర్యంగా లోపలికి వెళ్లారు. ఆమె చేతిలో కాగితాలు అన్నీ వివరంగా చూసి ఏం మాట్లాడలేదు. వాళ్ళల్లో వాళ్ళు మాట్లాడుకుని మీరు 5 గంటలలోపునొచ్చి మీ పాస్పోర్టు వీసా పట్టుకెళ్ళండి అన్నారు. వచ్చిరాని తెలుగులో ఒక ఆమె ఆ విషయం వివరించింది. బ్రతుకు జీవుడా అని బయటపడి ఆత్రంగా హాల్లో కలిగి చూశారు. ఇదిగో ఇక్కడండి, సాయంత్రం రమ్మన్నారా అడిగిందా డాక్టరు. అవును, మళ్ళీ ఏదైనా అడుగుతారా? లేదండి, పిలుస్తారు, వెళ్ళి తెచ్చుకోవడమే, వెళదామా? నీ పని అయిపోయిందా తల్లి ఆప్యాయంగా అడిగారు. అయిపోయిందండి. మీ తమ్ముడు గారిని చూసి నేను వెళతాను, రాత్రి ప్లేన్లో కలుసుకుందాం అంటూ దారి తీసింది. గణపతిని చూసి నొచ్చుకుంది. ఈసారి మీరు రండి, అసలు ఇండియాలోనే ఈ చిన్న అవకరం సరిచేస్తారే, ఎందుకు ఊరుకున్నారు? ఈసారి అక్కడికి వస్తే హాయిగా ఆపరేషన్ చేయించుకోవచ్చు అంటూ గలగలా మాట్లాడుతున్న డాక్టర్ని చూసి సంతోషం ముంచుకొచ్చింది. ఇక అక్కయ్య ప్రయాణం గురించి నాకు బెంగలేదు డాక్టర్ గారు. న్యూయార్క్లో వాడికి మా అక్కయ్యను అప్పగించే భారం మీదే అన్నాడు. అవునమ్మా, మా గణపతికి ఆ ప్లేన్లో అక్కయ్య ఏమైపోతుందోనన్న బెంగే అన్నారు మాస్టారు. నవ్వు, ఓ డాక్టర్ కూడా ఉంది కదా, స్టాప్ వర్రీయింగ్, సంతోషంగా పంపండి. ఎవడో హైజాక్ చేస్తే తప్ప హాయిగా జేఎఫ్కేలో దింపేస్తాను మీ అక్కగారిని. నేను వెళ్ళిరానా, ఓ ఫ్రెండ్ ఇంట్లో దిగాను అంటూ చకచక హీల్స్ చప్పుడు చేసుకుంటూ వెళ్ళిపోయింది. చూసావా అక్కయ్య, శుభసూచకం అంటే ఇదే, ఇక నాకు బెంగలేదు అంటూ ఆటో కోసం చూస్తూ నిలబడ్డారు. మీరు మీ అబ్బాయి ఊర్లో దిగబోతున్నారు, కాస్త మొహం కడుక్కుని కావలిస్తే చీర కూడా మార్చుకోవచ్చు, లేవండి అంటూ చాలా ఉత్సాహంగా లేపుతున్న డాక్టర్ ముఖంలోకి ఆశ్చర్యంగా చూస్తూ అప్పుడే అప్పుడే వచ్చేసానా నమ్మలేనట్టు ఎదురు ప్రశ్న వేశారు సుందరమ్మ గారు. చిరునవ్వే సమాధానంగా చెప్పిందా స్నేహశీలి. ఇక అబ్బాయిని మనవల్ని చూడాలన్న ఆత్రంతో అడుగు ముందుకు పడదనుకుంటా మీకు, లేండి అంది. కూర్చుని ప్రయాణం చేసిన సుందరమ్మ ఒళ్ళు హోనం అయిపోయినట్టుంది. పాదాలు నీరు దిగి బాగా వాచిపోయి వేసుకున్న ఆకుచెప్పులు వరదలు పడేలా నొక్కేశాయి పాదాల్ని. వాటినిప్పుడు విప్పాలన్నా వచ్చేలాగా లేవు. పర్వాలేదు, కాస్త నడిస్తే అవే సర్దుకుంటాయండి. మీ బ్యాగ్ అవి నేను సర్దేస్తాను. మీరు ముఖం కడుపుని కాస్త తల సరిచేసుకోండి అంటూ హెచ్చరిస్తోన్న ఆ అపరిచితురాలి ముఖంలోకి ప్రేమగా చూస్తూ నా కడుపును పుట్టిన ఆడకూతురు కూడా ఇంత జాగ్రత్త తీసుకునేది కాదేమో తల్లి, నీ రుణం ఎలా తీర్చుకుంటానో అర్థం కావడం లేదు అన్నారు. మీకా భయం అక్కర్లేదు. దేశం పొలిమేరలు వదిలేస్తే ముక్కు ముఖం తెలియని వాళ్ళ మీద కూడా ఆత్మీయతలు అవే పుట్టుకొస్తాయి. మన వాళ్ళ కోసం ముఖం వాచిపోతారు. తినబోతూ రుచులెందుకు, మీకే ఆ అనుభవం రాబోతుంది కదా. మీ పాస్పోర్టు అవి ఇలా ఇవ్వండి, వీళ్ళిచ్చిన ఫారం నింపిస్తాను అంటూ అందుకుంది. సుందరమ్మ గారు కాస్త తలదువ్వి ముడి సరిగ్గా వేసుకున్నారు. నిజమే, ఆత్రం ఆవిడ నవనాడుల్లో జలజల పోగుతున్నట్టు అనిపించసాగింది. కోడలు ఎలా ఉందో, మనమలు ఎలా ఉన్నారో, కొడుకు తండ్రి మీద బెంగతో చిక్కిపోయాడా, ఏంటేంటో ఆలోచనలు, మనసు ఏ ఒక్క దాని మీద నిలవనంటోంది.
ఏంటంత దీర్ఘంగా ఆలోచిస్తున్నారు? మనమల్ని గురించేనా? ఇదిగో ఇక్కడ సంతకం చేయండి అంటూ ఫారం నింపి అందించింది పాస్పోర్ట్‌తో సహా. తెలుగులో చేయొచ్చా? గొడ్ల నీరు కుక్కుకుంటూ అడిగారు. ఆ మాట కూడా గొంతు విడిచి బయటికి రాను అంటున్నట్టుగా ఉంది. బిగ్గరగా నవ్వేసి, భలేవారే! అందరూ ఇంగ్లీష్‌లో పెట్టాలని లేదండి. హాయిగా వేలిముద్ర కూడా వేయొచ్చు. దాని పక్కన నాలాంటి వాళ్ళెవరైనా మీ పేరు రాస్తాంగా. దీనికింత బాధపడాలా? ఆప్యాయంగా సుందరమ్మ భుజం మీద చేయి వేసింది. ఆ ఓదార్పు దుఃఖాన్ని చెలియకట్ట దాటించేసింది. ముఖం కొంగులో దాచుకుని ఏడుస్తూ, అది కాదమ్మాయి అంటూ ఏదో చెప్పడానికి ప్రయత్నించారు. మీరూరుకోండి. తీరా వచ్చాక ఈ దుఃఖం దేనికి? వారు కూడా లేరనే కదూ! పిచ్చిగాని, మనం అనుకున్న దారినే భగవంతుడి వీలునామా కూడా నడుస్తుందని ఎలా ఊహించారండి? ఓదార్చింది. కన్నీరు దిగమింగుకుంటూ, అది కాదమ్మా! వారెప్పుడూ అంటుండేవారు. కనీసం సంతకం పెట్టడమైనా ఇంగ్లీష్‌లో నేర్చుకోమని. చాలా ప్రయత్నించాను. చూడండి, దిగుతున్న వాళ్ళు ఆగి చూస్తున్నారు. మీకేమైనా ఇబ్బంది కలిగిందా అని కాస్త ముఖమెత్తి నవ్వండి అంది నెమ్మదిగా. నిజమేనమ్మా. ఏంటో నెత్తి మీద కొండున్నట్టే వచ్చేస్తాయి పాడు కన్నీళ్లు. వణికే పెదవులతో కాస్త నవ్వడానికి ప్రయత్నిస్తూ అన్నారు. మీరు పైకి ఏడుస్తున్నారు. భేషజం అలవాటు లేదు కనుక. మాకు ఉంటుంది. ఇండియాకొచ్చి ఎప్పుడు తిరిగొచ్చేస్తున్నా మళ్ళీ ఎప్పటికి వీలవుతుందోనని. పర్వాలేదు కూర్చోండి. ఇంకా చాలా మంది దిగాలి. పొరుగున దిగినా అక్కడింకా ఎంత లేదన్నా గంట, గంటన్నర పడుతుంది. కాగితాలు తీసుకుని మీ పాస్‌పోర్ట్ మీద ముద్ర వేసిస్తాడు. ఒక మాట, ఇంటికి వెళ్ళగానే ఈ పాస్‌పోర్ట్ భద్రంగా మీ పెట్టెడుగున పడేయండి. ఇది లేకుంటే తిరుగు ప్రయాణం దగ్గర నుంచి ఇబ్బందవుతుంది. మీరు మీరే అన్నదానికి ఇదొక్కటే ఆధారం. జాగ్రత్త. అలాగే చెప్తున్నానని ఏమీ అనుకోవద్దు. ఎప్పుడు కొన్నైనా డాలర్లు దీంట్లోనే పెట్టి ఉంచేసుకోండి. ఎందుకైనా అవసరం కావచ్చు. ప్రతి చిన్నది కోడల్ని, కొడుకుని అడగాలన్న బాధ ఉండదు. ఇంటి దిక్కుగా మెలిగిన వాళ్ళు ఇంట్లో ఒకరి కింద మీరుండలేరు. అందుకే ఈ జాగ్రత్త అవసరం. నన్ను తప్పుగా అర్థం చేసుకోకండేం. సుందరమ్మ గారికి చెయ్యి నొక్కి అంది డాక్టరమ్మ. నా తల్లే, నాకీ సంగతులు చెప్పకపోతే ఎలాగమ్మా? తిరిగి రావడానికి నాకు టిక్కెట్ ఉందా చూడు అంటూ తన టిక్కెట్ చూడమంటూ ఇచ్చారు. చూస్తూనే తల అడ్డంగా తిప్పి, లేదండి, ఇది రావడానికే. అబ్బాయి దగ్గరికి కదా అని ఇలా ఇచ్చుంటారు. తిరుగు ప్రయాణానికి ఉండండి. ఇదిగో రైట్. ఇది మొత్తం టికెట్ అమ్మా. చూడలేదు. ఇది జాగ్రత్తగా ఉంచండి. మీ అబ్బాయి ఎప్పుడు పంపించాలంటే అప్పుడే టికెట్ చూపి తేదీ నిర్ణయించుకోవచ్చు. జాగ్రత్తగా ఉంచండి అంటూ అన్నీ మళ్ళీ కవర్లో పెట్టింది. చాలా మంది మోయలేని బరువులు నీడ్చుకుంటూ దింపుకుంటున్నారు. ఇది చేతి సామాను అనడం దారుణం. సుందరమ్మ గారి బ్యాగ్ కూడా అందుకని పదండి అంటూ దారి తీసింది డాక్టర్. జేఎఫ్కే విమానాశ్రయంలో అడుగుపెట్టింది సుందరమ్మ. అది నేల అనిపించలేదు ఆమెకి. రోడ్డు కనిపించలేదు. రద్దీ కనిపించలేదు. నేలంతా దగదగలాడిపోతుంది. ఇంకా ఎంత దూరం అమ్మాయి అంటూ ఆగింది. అదిగో అక్కడ బారులు తీరి నిలబడ్డారే అక్కడ చూస్తుండండి. ఇట్టే అయిపోతుంది. మీరు బొంబాయిలో ఎక్కినట్టు కాదులేండి అంది. అక్కడ పడ్డ కష్టం తలుచుకుని. ఎందుకో వీళ్ళకింత కసి. విదేశాలు వెళ్తున్న వాళ్ళని చూసి అనిపించేలా ప్రవర్తిస్తారక్కడ. వాళ్ళేమడుగుతారో ఎలాగమ్మా? అనుమానంగా అడిగింది సుందరమ్మ. మీకేం కంగారక్కర్లేదు. నా పాస్‌పోర్ట్ ఇంకో చోట. నేను క్షణాల్లో పని ముగించుకుని మీ దగ్గరకొచ్చేస్తాను. మీరు అటు ఇటు వెళ్ళిపోకండి. మీ అబ్బాయి చేతిలో మిమ్మల్ని అప్పగిస్తానని మీ డియర్ బ్రదర్‌కి మాటిచ్చాను. మరిచిపోకండేం. మాట్లాడుతూ నడుస్తుండగానే బారులు తీరిన క్యూలో చేరిపోయారు. అంతా కాస్తో కూస్తో తెలిసిన ముఖాల్లాగానే అనిపిస్తున్నాయి. అంతసేపు కలిసి ప్రయాణం చేసిన వాళ్ళే ఎక్కువ కావడం వల్ల. విల్ యూ ప్లీజ్ లుక్ ఆఫ్టర్ హెర్? ఐ విల్ బీ బ్యాక్ ఇన్ ఏ సెకండ్ అంటూ ఒకాయనకి సుందరమ్మని అప్పగింత పెట్టి, నేనొచ్చేలోగా మీరా కౌంటర్ దగ్గరికి వెళ్ళాల్సొస్తే ఈయన చూస్తారు. సరేనా? అని చెప్పి పొరుగులాంటి నడకతో తన కౌంటర్ దగ్గరికి వెళ్ళింది డాక్టర్. అక్కడున్న అప్పుడప్పుడు సుందరమ్మకేసి ఆదుర్దాగా చూస్తుండడం గమనించిన ఓ పెద్ద మనిషి, మీరిలా నా స్థలంలోకొచ్చి పని ముగించుకుని వెళ్ళండి. పెద్దావిడ మీద ఆదుర్దాగా ఉన్నట్టుంది. యువర్ మదర్ కుతూహలంగా నవ్వుతూ ఆఫర్ చేశాడు. నోనో, మొదటిసారి ఇండియా నుంచి వస్తున్నారు. కొంచెం భాషా సమస్య కూడా. వాళ్ళబ్బాయి వచ్చేదాకానే అంటుండగానే తన కౌంటర్ చేరడం క్షణంలో పని అయిపోయింది. సారీ, నా మూలాన వెనకబడ్డారు అంది స్థలం మారిన ఆయనతో. నోనో, పెద్దల పట్ల మీ భారతీయులకున్న గౌరవం, ప్రేమ, శ్రద్ధ చూస్తుంటే నాకెంతో ఆనందంగా ఉంటుంది. మా వాళ్ళు దాంట్లో పదోవంతు నేర్చుకున్నా బాగుందనిపిస్తుంది. గో టేక్ కేర్ ఆఫ్ హెర్ అన్నాడు సాదరంగా. సుందరమ్మ డాక్టర్ ముఖం చూడగానే, వచ్చేసావా తల్లి, ఇంకో ఇద్దరే ఉన్నారు. నువ్వు వస్తావో రావో అని చూస్తున్నా అన్నారు ధైర్యంగా ఊపిరి పీలుస్తూ. అదేనండి వద్దంట. దిగాక భయపడితే ఎలా? నీళ్లు చూసి పదండి అంటూ అక్కడున్న సెక్యూరిటీ వాడితో చెప్పి తను కూడా వెళ్ళింది. ఇమిగ్రేషన్ దగ్గరికి పెద్దామెకి భాష రాదని, అందుకని సాయం వచ్చానని వివరించింది. కౌంటర్లో బ్లాక్ ఉమెన్ కూర్చుంది. నో ప్రాబ్లం అంటూ పాస్పోర్ట్ ఫారం తీసుకుని చూస్తూ, వెన్ లాంగ్వేజీ ఫైల్స్ టేక్ టు సింబల్స్ అన్నారు.
అంటూ ఎన్నాళ్ళుంటారు అని సంజ్ఞతో ప్రశ్నించింది సుందరమ్మ గారిని. 3, 4 నెలలు లేదా ఓ 6 నెలలు అన్నారు స్వచ్ఛమైన తెలుగులో. ఓకే, ఈమెకి 6 నెలలు స్టాంప్ వేస్తున్నా. కొడుకుతోనేగా ఉండేది అడిగింది. అవునంది డాక్టర్. పాస్పోర్టు వెనక్కి అందించేస్తూ హ్యావ్ ఏ గుడ్ స్టే అంటూ చిరునవ్వు నవ్వింది ఆఫీసర్. అర్థం కాకపోయినా తలూపారు సుందరమ్మ గారు. చూసారా, నేను రాకపోయినా మీ అంతట మీరు సాధించగలిగేవారే. పిరికితనం లేకుంటే చాలు. చూడండిలా ఉండండి, ఒక ట్రాలీ తెస్తా, ఇద్దరు సామాను పట్టేస్తుంది అంటూ ట్రాలీ డెలివరీ చోటుకి నడిచింది. అక్కడ $1 పెట్టింది. ఒక ట్రాలీ నిమిషంలో బయటికి లాగింది. వింతగా చూస్తున్న సుందరమ్మ గారిని చూసి, డబ్బు పెడితేనే గాని తీసుకోలేం, ఇక్కడ అదో సుఖం. డబ్బు ఖర్చు పెట్టడానికి వెనకాడకపోతే హాయిగా ఉంటుంది. మనకులాగా డబ్బిచ్చి మోసపోవడం ఇక్కడ చాలా అరుదు. పదండి, సామాన్లు వచ్చేసి ఉంటాయి అంటూ చకచకా ట్రాలీ తోసుకుంటూ సామాన్ల దగ్గరికి నడిచింది డాక్టర్. ఆ రద్దీ, దారిలోనూ తోపుళ్లాట లేకపోవడం, పరిశుభ్రమైన పరిసరాలు చూస్తూ డాక్టర్ వెంట సాగారు. చూసారా, వచ్చేసింది సామాను. అంతా తీసేసుకున్నారు కూడా. మీ 2 పెట్లు గుర్తుపట్టగలరా అంటూనే, ఇదిగో 2 గువ్వపెట్టలా కూర్చున్నాయి అవునా అని గలగలా నవ్వేసి ఆ పెట్టెలు ట్రాలీ మీద పెట్టింది. తర్వాత తన పెట్టెలు పట్టుకొచ్చి పెట్టి, పదండి ఓ క్యూలో మళ్ళీ. ఎందుకమ్మా ఇంకా? సుందరమ్మ గారి మాటలాపి, ఇక్కడంత గొడవ ఉండదు. ఒక్కొక్కప్పుడు పెట్టెలు తెరవమని కూడా అడగరు. పదండి అంటూ క్యూ కేసి నిదానించి చూసింది. ఒక్క క్యూ చేత్తో చూపి, అది మనం వచ్చిన ఫ్లైట్ది అని దానికేసి నడిచింది. కస్టమ్స్ చెక్ చేస్తున్న ఆఫీసరు అమెరికన్. డాక్టర్ని తెలిసిన వాళ్ళ పలకరిస్తూ ఎనీథింగ్ అన్నాడు. డాక్టర్ చిలిపిగా నవ్వి డిసీజెస్ అంది. ఓ డాక్టర్, గుడ్, గెట్ లాంగ్ అని ఆమె పెట్టి తోశాడు పక్కకి. షీఈజ్ విత్ మీ. కొడుకు దగ్గరికి తొలిసారి ఇండియా నుంచి వస్తోంది. పెట్టెలు తెరవమన్నా అడిగింది. వాట్ విల్ షీ హ్యావ్? సీల్డ్ పికిల్ టిన్స్. నవ్వి ఆమె కాగితం మీద కూడా ముద్ర వేశాడు. థ్యాంక్ యూ అని ముందుకు సాగింది డాక్టర్. ఆ అమ్మాయి పెట్టెలు చూస్తాడన్నారు. తర్వాత విప్పమంటారేమోనన్న అనుమానంతో అడిగారు సుందరమ్మ. లేదు, ఏముంటాయి, ఊరగాయలేనా అన్నాడు. నవ్వింది డాక్టర్. ఇక బయటపడ్డమే. ఇక్కడి దాకా నా పని. ఇక మీ అబ్బాయి ఈ జన సమూహంలో గుర్తించవలసిన బాధ్యత మీది అంటూ గ్లాస్ డోర్ కేసి చేయి చూపింది. జనం గుంపులు గుంపులుగా ఉన్నారు. ఆ అద్దాలకి ముక్కులాంచేసి తమ తమ బంధువర్గం కనిపిస్తుందా అని చూస్తున్నారు. ఇంతమందిలో వాడు నన్ను చూసి ముందుకు రాడా? నా కోళ్ళు పిల్లలు అంతా వస్తారమ్మాయి. ఉత్సాహం, ఉద్వేగం ముప్పిరికొనగా దృష్టి సారించి చూడసాగారు సుందరమ్మ. ఇదిగో మావారు, డియర్ పిన్నిగారిమే. మొదటిసారి నేను సరదాగా ప్రయాణం చేసొచ్చా. వీరి అబ్బాయి న్యూయార్క్లోనే ఉంటాడట అని పరిచయాలు చేసింది. కళ్ళారపకుండా డాక్టర్ భర్తకేసి చూసింది సుందరమ్మ గారు. అందంగా 6 అడుగుల ఎత్తున్నాడు. చక్కగా చేతులు జోడించి నమస్కారం పెట్టాడు. మీ అబ్బాయి కనిపించాడా చూద్దాం అంటూ భార్య చేతిలోని బరువు అందుకున్నాడు. తక్షణం సుందరమ్మ చేతిలోని బరువు అందుకుంది డాక్టర్. ఇంతమంది యువకుల్లో తన కొడుకు తనకే గుర్తు తెలియడా? బెంగపట్టుకుంది. ఆత్రంగా, భయంగా చుట్టూ కలిగి చూడడం ప్రారంభించిందామె. వస్తారండి. న్యూయార్క్ రద్దీ మీరు చూస్తే కానీ నమ్మరు. చీమల బారుల్లా సాగుతాయి కార్లు. అలాంటి రద్దీలో చిక్కుకుంటే ఒక్కొక్కప్పుడు గంటలు గడిచిపోతాయి తెలుసా అని ధైర్యం చెప్పింది. చూస్తుండగానే దూరంలో పరుగులాంటి నడకతో రవి రావడం సుందరమ్మ గారి కళ్ళబడింది. అదిగో వచ్చాడు అన్నారు ఉత్సాహంగా. అప్పటికే జనం పలచబడ్డారు. అమ్మా అంటూ తల్లి చేయి అందుకున్నాడు రవి. నువ్వేం ఇబ్బంది పడలేదు కదూ పలకరించాడు. కొడుకుకేసి చాలా గర్వంగా చూసి, లేదురా, దేవుడు నీకు అక్కయ్యని పంపాడు, ఇదిగో అంటూ డాక్టర్ని చూపింది. కంటికి రెప్పలా కాపాడుకుంటూ తీసుకొచ్చింది. ఆ అమ్మాయి లేకపోతే దారి పొడుగునా ఏడుస్తూ వచ్చేదాన్నేమో అంటూ డాక్టర్ని కలుసుకోవడం దగ్గర నుంచి చెప్పడం ప్రారంభించారు. కానీ సడన్ గా రవి ముఖంలోకి చూసాగారు. అమ్మాయి, నువ్వు వెళ్ళు. రాసిపెట్టుంటే నిన్ను మళ్ళీ చూస్తాను. కంటతడి పెట్టుకుంటూ అంటున్న సుందరమ్మని గట్టిగా కౌగిలించుకుంటూ, అలానే తప్పించుకో చూస్తున్నారా మిస్టర్ రవి? నా చిరునామా అమ్మగారికి రాసిచ్చాను. ఎప్పుడైనా ఉత్తరం రాయించు. నాకు ఇంటి నుంచి ఉత్తరాలు రాసేవాళ్ళు లేరు. ప్లీజ్ టేక్ కేర్ ఆఫ్ హెర్ అంది ఎంతో అభిమానంతో. షూర్ అమ్మా, మరి బయలుదేరదామా? వారికి ఇప్పటికే బాగా ఆలస్యమైంది మన మూలాన. థ్యాంక్ యూ ఫర్ లుకింగ్ ఆఫ్టర్ మై మదర్. నేను ఫోన్ చేస్తా అన్నాడు. వెళ్ళిరానా అమ్మాయి, నేను నిన్ను మర్చిపోలేను. ఏం చెప్పినా కూడా మర్చిపోవద్దు. మీ నుండి పెద్ద పెద్ద ఉత్తరాలు ఎదురు చూస్తాను. తనివి తీరా తెలుగు చదువుకుంటాను. వెళ్ళండి. బై మిస్టర్ రవి, మీ మామయ్య గారిని కూడా చూశాను. నైస్ మ్యాన్. వీలైతే ఇక్కడికి రప్పించు. సింపుల్ ఆపరేషన్తో ఆ కాలు సరైపోతుంది. అమ్మా వస్తా అంటూ భరత వెనక్కి నడిచింది డాక్టర్. ఎంతసేపు చూస్తావలా, మనం బయలుదేరదాం పదా అంటున్న కొడుకు మాటలకి ఈ లోకంలోకి వచ్చి పడింది. నిట్టూరుస్తూ, ఎంత మంచి తల్లిరా రవి, ఎంత ఆత్మీయత, అసలు భేషజం లేని మనిషి. సరే
ఇక ఆవిడ పొగడతలతో రాణి ప్రాణం విసిగిస్తావు కాబోలు. అమ్మా, కొత్త పరిచయాలు ఎప్పుడు ఇలా దట్టంగా ఉండిపోవు పదా. ఈమె కాకపోతే ఇంకొకరు సహాయం చేసి ఉండేవారు. అవునా? కారు కేసి నడిచాడు అతని వెంట నడుస్తూ. నిజమే, ఇంకొకరు ఉండకపోర్రా, కానీ అలాంటి తల్లి మటుకు దొరుకుండేది కాదు అంటూ కొడుకు తలుపు తెరిస్తే యాంత్రికంగా ఎక్కి కూర్చుంది. ఎందుకో ఎదురు చూడకుండా నేల గట్టిగా తగిలినట్టయింది ఆమెకి.